'సంబరాల ఏటిగట్టు' యాక్టెడ్ బై సాయి దుర్గా తేజ్. నిన్ననే ఈ మూవీ నుంచి మనకొక గ్లింప్స్ రిలీజ్ అయింది 'కార్నేజ్' అని పేరుతోటి. అండ్ ఆ గ్లింప్స్ రిలీజ్ చేయడానికి ఒక ఈవెంట్ గూడా పెట్టారు. అండ్ ఆ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్ మన 'రామ్ చరణ్' గారే వచ్చారు. మీలో ఆ గ్లింప్స్ ఎంతమంది చూసారో నాకు తెలీదు గానీ నేను మాత్రం ఆ గ్లింప్స్ చూసాను. అండ్ నాకు మెయిన్ హైలైట్ ఏమనిపించిందంటే ఆ గ్లింప్స్ చూసాక సాయి దుర్గా తేజ్ గారి బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్. మనకి తెలుసు 2 ఇయర్స్ బ్యాక్ ఆయనకొక మేజర్ యాక్సిడెంట్ జరిగిందని. అండ్ ఆ యాక్సిడెంట్ వల్ల చాలా ఇంజ్యూరీస్ అయ్యాయని ఆయనకి. సో, యాక్సిడెంట్ తర్వాత ఇలాంటి బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. చాలా ఎఫర్ట్ పెట్టుంటారు. చాలా హార్డ్ వర్క్ చేసుంటారు ఈ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం. సో, ఫస్ట్ థింగ్ మనం దానికి చాలా అప్రిషియేట్ చేయాలి ఆయనని. ఈ గ్లింప్స్ చూసాక నాకనిపించిందేంటంటే, ఇది గూడా ఒక రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సెట్ అయిన స్టోరీ లాగుంది. విచ్ ఈస్ వెరీ రా అండ్ రస్టిక్. చాలా బ్లడ్ షెడ్ అండ్ వయలెన్స్ కనిపించింది ఆ గ్లింప్స్‌లో. అండ్ వాయిస్ ఓవర్స్ గూడా చాలానే ఉన్నాయి గ్లింప్స్‌లో. శ్రీకాంత్ గారిదొచ్చింది, సాయి కుమార్ గారిది అండ్ జగపతి బాబు గారిది. డైలాగ్స్ గూడా చాలా పవర్‌ఫుల్‌గానే ఉన్నాయి. అండ్ మాస్ ఆడియన్స్‌కి బాగా ఎక్కేలాగే ఉన్నాయి ఆ డైలాగ్స్ గూడా. గ్లింప్స్‌లో ఉన్న విజువల్స్, షార్ట్స్ గూడా చాలా బాగున్నాయి. అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గూడా చాలా పవర్‌ఫుల్‌గానే ఉంది గ్లింప్స్. అండ్ సాయి దుర్గా తేజ్ గారు 2023లో మనకి 'విరూపాక్ష' లాంటి ఒక మంచి సినిమా ఇచ్చారు. నా ఒపీనియన్‌లో 'విరూపాక్ష' ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మిస్టిక్ థ్రిల్లర్స్ వి హావ్ ఇన్ తెలుగు. అండ్ తర్వాత వచ్చిన 'బ్రోతోని' కొంచెం డిసప్పాయింట్ చేశారు మనల్ని. బట్ ఈ గ్లింప్స్ చూసాక మనకి సాయి దుర్గా తేజ్ గారి కమ్‌బ్యాక్ ఫిల్మ్ లాగానే అనిపిస్తుంది. అండ్ మూవీ రిలీజ్ డేట్ గూడా మనకి గ్లింప్స్‌లో అనౌన్స్ చేశారు. 2025 దసరాకి వస్తుందని. సో, చూడాలి అప్పటి వరకు మూవీ టీమ్ ఎలాంటి కంటెంట్ రిలీజ్ చేస్తారో అండ్ ఎంతవరకు హైప్ మనకెక్కిస్తారో అనేది. సో, ప్రస్తుతం ఈ గ్లింప్స్ చూసాక నాకు కొంచెం డిఫరెంట్‌గానే ఏదో అటెంప్ట్ చేస్తున్నారన్నట్టే అనిపించింది. సో, చూద్దాం తర్వాత కంటెంట్ ఎలా వస్తుందో టీమ్ నుంచి. ఇన్ కేస్ మీరెవరైనా ఈ గ్లింప్స్ చూడకపోతే వెళ్లి చూడండి. అండ్ చూసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.